completed on yesterday's session? No, sir. Thank you very much. Right now, I am trying to share my screen. Satish, is it visible my screen? Yes, sir. It is visible. Yes, thank you very much. Yeah, today we let's start for today our session. Today we will discuss one important concept in SQL. So that one is common concepts. సో ఈరోజు మన సెషన్లో మనం ఏం చేద్దామంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఏంటిది అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో 60% ఆఫ్ ద ఫేజ్ మొత్తం కూడా మనం ఏం చేస్తామంటే కంప్లీట్ చేయడం అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. రిమైనింగ్ 40% అనేది చాలా ఇంపార్టెంట్. అవన్నీ చేసే ముందర ఏం చేస్తారంటే ఎస్క్యూఎల్లో ఏం చేస్తారంటే కామన్గా అందరూ ఎస్క్యూఎల్ చేసేటప్పుడు చాలామంది డెవలపర్స్ అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ ఏం చేస్తారంటే కొన్ని కామన్ కాన్సెప్ట్స్ అనేవి ఇప్పుడు యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఆ కామన్ కాన్సెప్ట్స్ రెగ్యులర్గా ఎలాంటి టాస్క్లో అయినా సరే రెగ్యులర్గా కామన్గా వాడే కొన్ని కాన్సెప్ట్స్ గురించి ఏం చేద్దామంటే ఈ వీక్ సెషన్లో మనం ఏం చేద్దామంటే డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఈ కామన్ కాన్సెప్ట్స్ ఎవరికైతే అప్లై చేయడం బాగా వస్తుందో ఆఫ్టర్ దట్ తర్వాత కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎవరైనా సరే చేయగలరు అనమాట. ఇవి అంత ఇంపార్టెంట్ అనమాట. సో అది స్టార్ట్ చేసుకునే ముందర మనం ఏం చేద్దామంటే ఎస్టర్డే మనం చెప్పుకున్న సెషన్ని ఒకసారి ఏం చేద్దామంటే రీక్యాప్ చేసుకొని ఈ రోజు సెషన్ని స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే, ఎస్టర్డే సెషన్లో మనం చేసామంటే హ్యావింగ్ అనే ఒక క్లాజ్ గురించి నేర్చుకున్నాం. హ్యావింగ్ అనే క్లాజ్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక డేటాని ఫిల్టర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే హ్యావింగ్ అనే క్లాజ్ని యూజ్ చేయొచ్చు. ఎప్పుడు ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తామంటే అగ్రిగేషన్ గ్రూపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక టేబుల్ మీద ఫిల్టర్ గనక చేయిస్తే అప్పుడు మనం దేన్ని యూజ్ చేస్తామంటే హ్యావింగ్ అనే క్లాజ్ని యూజ్ చేస్తాం. అంటే గ్రూప్ బై అండ్ అగ్రిగేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత ఒక టేబుల్ మీద ఏదైనా ఫిల్టరేషన్ చేయడానికి దట్ మీన్స్ ఏదైనా ఒక కండిషన్ అప్లై చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ హ్యావింగ్ అనే ఒక క్లాజ్ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఓకే, దెన్ ఇది తెలుసుకోవడానికి మీ అందరికీ అర్థం కావడానికి ఏం చేస్తామంటే ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాము? ఇక్కడ మీకు గనక స్క్రీన్ మీద గనక గమనిస్తున్నాను ఒక మెయిన్ టేబుల్ ఉంది. ఆ మెయిన్ టేబుల్లో నుండి నాకు కావాల్సిన డేటాని తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే వేర్ అనే ఒక క్లాజ్ను ఉపయోగించి మనం ఏ కండిషన్ అయితే చెప్తున్నామో ఆ కండిషన్కి తగిన డేటా మొత్తాన్ని కూడా మెయిన్ టేబుల్ నుండి సపరేట్ చేసేసి ఫిల్టర్ చేసేసి మనకి ఏం చేస్తామంటే ఒక టేబుల్ని ఫామ్ చేస్తాం. అలానే ఆ టేబుల్లో నుండి మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ రోస్లో ఒకే నేమ్తో బోల్డ్ అన్ని రోస్లో వాల్యూస్ ఉండొచ్చు. అలాంటి వాటన్నిటిని కూడా ఏం చేస్తామంటే ఈచ్ నేమ్తో ఉన్న సెలెక్టెడ్ రోస్ అన్నిటిని కూడా ఏం చేస్తామంటే ఒక్కొక్క గ్రూప్గా అనేది మనం గ్రూప్ బై అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి గ్రూపింగ్ అనేది చేస్తాం. అలా గ్రూప్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఆ గ్రూప్లో బోల్డ్ అన్ని వాల్యూస్ ఉంటాయి కదా, వాటన్నిటి మీద మనం ఏం చేస్తామంటే అగ్రిగేషన్ అనేది పర్ఫామ్ చేసేసి దాని నుండి ఒక వాల్యూ అనేది డెరైవ్ చేస్తాం. అలా డెరైవ్ చేసిన తర్వాత ఏమొస్తుందంటే మనకి వచ్చిన ఇండివిజువల్ వాల్యూస్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఒక టేబుల్లో మనం ప్లేస్ చేయడం అనేది చేస్తాం. అలా టేబుల్లో ప్లేస్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాని మీద అగైన్ వేరనే కండిషన్ అప్లై చేసేసి మనం ఏం చేస్తామంటే హ్యావింగ్ అనే క్లాజ్ని అప్లై చేయడం ద్వారా ఏం చేస్తామంటే మనకు కావాల్సిన డేటాని తెచ్చుకుంటాం. ఇలా మనం ఏం చేస్తామంటే హ్యావింగ్ అనే క్లాజ్ని అప్లై చేస్తామని మనం తెలుసుకుందాం. ఓకేనా? ఓకే, దెన్ అలానే ఈ హ్యావింగ్కి వేర్కి మధ్యలో డిఫరెన్స్ అంటే ఏంటో కూడా చూసేసాం. అంటే గ్రూపింగ్ చేయడానికి ముందులో మనం ఏం చేస్తామంటే ఫిల్టర్ చేయడానికి డేటాని వేర్ అనే క్లాజ్ని యూజ్ చేస్తాం. గ్రూపింగ్ అనేది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే హ్యావింగ్ అనే క్లాజ్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అంతవరకు గుర్తుపెట్టుకున్న లాస్ట్ సెషన్లో చేసేసాం. ఇంకా ఈజీగా చేయాలి అంటే మనం ఏం చెప్పుకున్నాం అంటే లాస్ట్ సెషన్లో నా దగ్గర ఒక టేబుల్ ఉందన్నమాట. ఏం టేబుల్ ఉంది అంటే అగ్రిగేషన్స్లోకి వెళ్తున్నాను. ఈ అగ్రిగేషన్స్లో నాకు ఏమైంది అంటే నా దగ్గర ఒక టేబుల్ అనేది ఉందన్నమాట. ఇక్కడ మీరు కనుక చూసారనుకో, సారీ, ఇక్కడ టేబుల్ ఉంది. అంటే ప్లేయర్ _match_ డీటెయిల్స్ అని ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఏముందంటే బోలెడంత మంది ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళల్లో ఎవరైతే ఒకటి కంటే ఎక్కువ హాఫ్ సెంచరీస్ ఎవరైతే కొట్టారో వాళ్ళ యొక్క డేటా మొత్తం కూడా నేను తెలుసుకోవాలనుకున్నాను.
అంటే మన దగ్గర ఉన్న టేబుల్లో ఎవరైతే ఒక హాఫ్ సెంచరీ కంటే ఎక్కువ ఎవరైతే కొట్టారో వాళ్ళందరి డేటా మొత్తాన్ని కూడా నేను తెలుసుకోవాలనుకున్నాను. అలా తెలుసుకోవాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేసాము, దానికోసం ఒక SQL క్వెరీ అనేది రాసాం. ఎలా రాసాము, సెలెక్ట్ అని రాసేసి తర్వాత ఏం చేసాము, నా కండిషన్ ఏంటో చూద్దాం. ఏంటిది, ఫ్రమ్ ఎక్కడి నుండి తెచ్చుకుంటున్నాను, ఫ్రమ్ అనే ఒక టేబుల్, ఎక్కడి నుండి, లేయర్ Layer లేయర్ అండర్ underscore details. వన్ సెకండ్. ఓకే, ప్లేయర్ అండర్ స్కోర్ మ్యాచ్ అండర్ స్కోర్ డీటెయిల్స్ అని రాసేసాను. ఓకేనా, ఓకే. ఆ తర్వాత నేనేం చేశానంటే, ఇప్పుడు నేనేం చేశానంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ మన మెయిన్ టేబుల్ నుండి ఏదైనా ఒక డేటాని మనం ఏం చేద్దామంటే ఫిల్టర్ చేసుకోవాలా లేదా అనేది మన క్వైరీలో ఉందో లేదో చూసుకుంటాం. మన యొక్క యూజ్ కేసులో ఏం చేస్తున్నాను, నేను ఇప్పుడు నా డేటాలో 50 కంటే ఎక్కువ కొట్టిన వాళ్ళ డేటా తెచ్చుకోవాలనుకున్నాను. అదే కదా కండిషను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేసాము, వేరనే ఒక క్లాజ్ వాడేసి ఇక్కడ ఏం చేశాను, స్కోర్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఏం చేస్తానంటే 50 అని పెట్టాను. 50 అని పెట్టేసేసి నేనేం చేస్తానంటే ఈ 50 అని పెట్టేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఇక్కడ స్టార్ పెట్టుకున్నాను. 50 అని పెట్టేసి నేనేం చేశానంటే ఒకసారి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూద్దాం, ఏమైందో చూద్దాం. నా మెయిన్ టేబుల్ నుండి ఏమైందంటే 50 రన్స్ కంటే ఎక్కువ ఎవరైతే కొట్టారో వాళ్ళందరి డేటా రావడం అనేది గమనించాను. అవునా కాదా? ఇలా చేయడంలో ఎవరికన్నా సరే డౌట్ ఉంది ఇక్కడ దాకా చేయడం. No, sir. ఓకే, తర్వాత నేనేం చేశానంటే ఇక్కడ కనుక మీరు చూసారనుకో ఏం చేసేసాను, ఒకే నేమ్తో ఉన్న వాళ్ళు ఉన్నారు చూడు, ఎవరెవరు ఉన్నారు, లోకేష్ అనే పేరు ఉంది చూడు, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అలానే రామ్ అనే నేమ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఏమైంది, ఇక్కడ కూడా ఉంది కదా రామ్ అనేది. అంటే ఒకే నేమ్తో బోల్డ్ అండ్ డూప్లికేట్ నేమ్స్ అనేవి వచ్చేసినాయి. అంటే బోల్డ్ అండ్ డూప్లికేట్ నేమ్స్ వచ్చినాయి. ఈ నేమ్స్ అన్ని కూడా మనం ఏం చేద్దాము, ఈచ్ ప్లేయర్ కదా మనం తెలుసుకుంది, ఈచ్ ప్లేయర్ 50 కంటే ఎక్కువ రన్స్ ఎవరైతే కొట్టారో ఆ ఈచ్ ప్లేయర్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నాం. అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేద్దాం, ఈచ్ ప్లేయర్ తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాం మనం గ్రూప్ బై అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. అందుకోసం ఏం చేసంటే GROUP గ్రూప్ బై అనే ఒక SQL క్లాజ్ వాడేసేసి దాంట్లో ఏం చేద్దాం, పేరు ఒక్కటే కదా మనకు కావాల్సింది, వాడి యొక్క ఇయర్ అవసరం లేదు కదా మనకి, అందుకని నేమ్ అని పెట్టేశాను. ఇక్కడికి వెళ్ళి స్టార్ తీసేసి ఇక్కడ నేమ్ పెట్టాను కాబట్టి ఇక్కడ కూడా ఏం చేశాను, నేమ్ అని పెట్టేశాను. గ్రూప్ బై అనేది అప్లై చేశాను కాబట్టి నేనేం చేద్దాం, ఎంతమంది కొట్టారో కూడా కౌంట్ చేద్దాం అనుకున్నాను కదా, ఎంతమంది కొట్టారో తెలుసుకుందాం అనుకున్నాను కదా. అందుకోసం నేనేం చేశానంటే కౌంట్ అని పెట్టేసి హాఫ్ అని పెట్టేసేసి కౌంట్ హాఫ్ అని పెట్టేసాను. ఆ మధ్యలో స్టార్ పెట్టాను. అంటే ఇప్పుడు ఏమైంది అనేది చూద్దాం ఒకసారి వెళ్ళేసేసి. ఇప్పుడు ఏం చేశానంటే అగ్రిగేషన్ అనేది పర్ఫామ్ చేశాను. అప్పుడు ఏమైందంటే ఎవరైతే ఒకే నేమ్తో ఉన్న పర్సన్స్ 50 ఎవరైతే కొట్టారో వాళ్ళందరి యొక్క డేటా అనేది నాకు రావడం అనేది జరిగింది. ఈ కౌంట్ అనే కాలం ఇక్కడ ఉంది చూడు, కౌంట్ ఆఫ్ అని ఉంది. మామూలుగా ఇక్కడ ఏముంది, నేమ్ అని నార్మల్ పేరు ఉంది, ఇక్కడ ఏముంది చూడు, కౌంట్ అని బ్రాకెట్స్ అని ఉంది. ఇలా ఉండడం అనేది సాఫ్ట్వేర్లో నచ్చదనమాట. అందుకోసం దీన్ని ఏం చేద్దామంటే నేమ్ అనేది చేంజ్ చేద్దాం టెంపరీగా. ఏమని పెడదామంటే మనం చెక్ చేస్తుంది హాఫ్ సెంచరీస్ కాబట్టి హాఫ్ అండర్ స్కోర్ సెంచరీస్ అనేసి పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అంటే ఇక్కడ ఏమైంది, హాఫ్ సెంచరీస్ అని వచ్చేసింది. మన కండిషన్ ఏం కావాలి, ఒకటి కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ యొక్క డేటా కావాలి. అంటే ఇప్పుడు దాకా నేనేం చేశాను, నా దగ్గర ఒక మెయిన్ టేబుల్ ఉంది. ఆ మెయిన్ టేబుల్ మీద నేనేం చేశానంటే వేరేనే ఒక క్లాజ్ను ఉపయోగించి ఏం చేశానంటే ఒక డేటా తెచ్చుకున్నాను. ఆ డేటాలో నేనేం చేసేసాను, గ్రూప్ బై నేమ్ అని చెప్పేసి ఏం చేశానంటే ఒకే నేమ్తో ఉన్న వాళ్ళ యొక్క డేటా మొత్తాన్ని కూడా తెచ్చుకున్నాను. దాని మీద నేనేం చేసేసాను కౌంట్ అనే ఆపరేషన్ చేసేసి ఎంతమంది హాఫ్ సెంచరీస్ కొట్టారో వాళ్ళందరి డేటాని కూడా నేను కౌంట్ చేసేసాను. అలా కౌంట్ చేసేస్తే నాకు ఏమైందంటే డేవిడ్ అనేవాడు ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు, లోకేష్ అనేవాడు 2 కొట్టాడు, రామ్ అనేవాడు 3 కొట్టాడని ఇలా డేటా అనేది వచ్చింది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే ఈ వచ్చిన డేటా నుండి నాకేం కావాలంటే ఒకటి కంటే ఎక్కువ కొట్టిన వాళ్ళ యొక్క డీటెయిల్స్ కావాలి అనుకున్నాను. ఒకటి కంటే ఎక్కువ కొట్టిన వాళ్ళ డేటా కావాలంటే అప్పుడు ఏం చేస్తాము, నేనేం చేసేసాను
వేరైపోయింది, తర్వాత గ్రూప్ అయిపోయింది, అగ్రిగేషన్ అయిపోయింది. మళ్ళీ ఒక కండిషన్ రిట్రైవ్ చేయాలంటే మనం ఏం చేయాలని చెప్పుకున్నాం, నిన్నగా చెప్పుకుంది. ఏం చెప్పాను, హ్యావింగ్ అనే ఒక క్లాజ్ వాడతామని చెప్పాను కదా. హ్యావింగ్ అని చెప్పేసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇంకా మీరు చేయాలి అంటే ఏం చేయాలంటే, వేరే కండిషన్లోనే 2 కండిషన్స్ పెట్టి కొట్టండి. కొట్టకపోతే సెకండ్ కండిషన్ అనేది హ్యావింగ్ అనే క్లాజ్లో వాడాలని చెప్పేస్తే సరిపోద్ది అనమాట. అప్పుడు ఏం చేశానంటే, ఇక్కడ హాఫ్ సెంచరీస్ ఏదైతే ఉందో ఆ కాలం మొత్తాన్ని పెట్టేసుకొని ఇక్కడ పెట్టేసేసి నేనేం చేశానంటే, ఇక్కడ నేనేం చేస్తానంటే, ఇక్కడ ఉన్న నేమ్ని కాపీ చేసేసుకుని నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ పేస్ట్ చేసేసి నేనేం చేస్తానంటే గ్రేటర్ దాన్ 1 అని పెట్టాను. అని పెట్టి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైంది, 1 కంటే ఎక్కువ హాఫ్ సెంచరీస్ ఎవరైతే కొట్టారో వాళ్ళందరి డేటా అనేది ఇలా రిట్రైవ్ చేస్తారు. హ్యావింగ్ అనే క్లాస్ని ఉపయోగించి ఇలా రిట్రైవ్ చేస్తాం అనేసి మీ అందరం కూడా ఎస్టర్డే సెషన్లో మనం నేర్చుకున్నామా లేదా? ఓకేనా. దీంతో ఏం చేసామంటే ఎస్టర్డే సెషన్లో మనం హ్యావింగ్ అనే క్లాస్ని ఎలా అప్లై చేయాలనేది మనం నీట్గా నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా. ఓకే. ఈ రోజు సెషన్ని స్టార్ట్ చేశాను. ఈ రోజు సెషన్ ఏంటి అంటే, ఈ రోజు మన యొక్క సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటిది అంటే కామన్ కాన్సెప్ట్స్ అనే కాన్సెప్ట్. మనం ఎస్క్యూఎల్లో రోజు ఏం చేస్తామంటే బోలెడన్ని కాన్సెప్ట్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అలా మనం ఎస్క్యూఎల్ వాడేటప్పుడు ఎస్క్యూఎల్లో మనం రెగ్యులర్గా వాడే కొన్ని కామన్ కాన్సెప్ట్స్ గురించి ఈ రోజు సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. దానిలో ఒక కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఎస్క్యూఎల్లో క్వైరీస్ అనేది రాస్తూ ఉంటాం. మీ అందరికీ తెలుసు కదా, ఎస్క్యూఎల్తో మనం ఏం చేస్తున్నాము, క్వైరీస్ అనేవి క్రియేట్ చేస్తాము. ఆ క్వైరీస్లో మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని యూజ్ చేస్తాం అనమాట. అలా వేరియస్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసేసి ఒక క్వైరీలో ఎలా చేస్తాము అనే కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ కాన్సెప్ట్ అనేది ఈ రోజు నేర్చేసుకుందాం. ఓకేనా. అలానే ఎస్క్యూఎల్లోనే ఏముంటాయి అంటే కొన్ని ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ ఎస్క్యూఎల్ ఫంక్షన్స్లో మనం ఏం చేస్తామంటే ఎస్టీఆర్ఎఫ్ అనే ఒక ఫంక్షన్ని, అలానే కాస్ట్ అనే ఒక ఫంక్షన్ ఏం చేస్తామంటే రెగ్యులర్గా యూజ్ చేస్తాం ఈ ఎస్క్యూఎల్ ఫంక్షన్స్లో. ఈ ఫంక్షన్స్ని ఎలా అప్లై చేస్తామనే దాని గురించి కూడా ఈరోజు సెషన్లో నేర్చుకుందాం. అలానే మనం ఏం చేస్తామంటే కేస్ అనే ఒక క్లాజ్ని ఏం చేస్తామంటే రెగ్యులర్గా మనం ఏం చేస్తామంటే మనం ఎస్క్యూఎల్ క్వైరీస్ రాసేటప్పుడు ఎస్క్యూఎల్ యూజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే కేస్ అనే ఒక క్లాజ్ని యూజ్ చేస్తాం. ఆ క్లాజ్ని ఎలా అప్లై చేస్తామనే దాని గురించి కూడా ఈరోజు సెషన్లో నేర్చుకున్నాం. అలానే ఈ ఎస్క్యూఎల్లో మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే కొన్ని సెట్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. అదేంటి అంటే యూనియన్ అని, ఇంటర్సెక్ట్ అని, మైనస్ అని కొన్ని సెట్ ఆపరేటర్స్ని మనం యూజ్ చేసేసి క్వైరీస్ అనేది రాస్తాం. ఈ కామన్ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే ఈ సెషన్ మొత్తం కూడా మనం నేర్చుకోవడానికి ఏం కావాలంటే, ఈ సెషన్ మొత్తం కూడా మనం నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి, ఒక డేటాబేస్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి కదా. అంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవాలి కదా. ఆ టేబుల్ క్రియేట్ చేసుకుని దాని ద్వారా మనం ఆపరేషన్స్ అన్నీ కూడా చేయొచ్చు కదా. అందుకోసం ఈ కామన్ కాన్సెప్ట్స్ అనే కాన్సెప్ట్ని మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి నేనేం చేశానంటే ఒక డేటాబేస్ని సెట్ చేశాను అనమాట. అదేంటిదంటే మీ అందరికీ తెలుసు కదా, ఎప్పుడైనా సరే మూవీస్ కానీ ఆ మూవీస్ యొక్క రివ్యూస్ కానీ, వాళ్ళలో హీరో ఎంత, సినిమా బడ్జెట్ ఎంత, ఇవన్నీ చూడాలి అంటే మీరందరూ కూడా ఏం చేస్తారంటే ఐఎండిబి అని ఒక వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తారు కదా. ఐఎండిబి అంటే ఏమంటారు, ఇంటర్నేషనల్ మూవీస్ అంటారు కదా. అంటే సంథింగ్ ఐఎండిబి అని ఒక వెబ్సైట్ ఉంటుంది కదా. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే మనం కావాల్సిన సినిమాలు, ఏ హీరో ఉన్నాడు, వాడు ఎంత బడ్జెట్తో తీశాడు, వాడు ఏ జానర్ మూవీస్ తీశాడు, దాంట్లో యాక్టర్ ఏ రోల్ చేశాడు అని వేరియస్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకుని ఏం చేస్తామంటే మన వేరియస్ థింగ్స్ని కూడా మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఐఎండిబి అనే ఒక వెబ్సైట్ని మనం యూజ్ చేస్తాం కదా. అవునా కాదా? మీరందరూ ఎవరన్నా వాడారా? సో దాంట్లోకి వెళ్ళేసి మనం ఏం చేస్తామంటే ఐఎండిబి అంటే ఏమంటారంటే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ అంటారు అనమాట. అంటే మూవీస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దాంట్లోనే ఉంటుంది అనమాట. ఇలానే మనం ఏం చేద్దామంటే ఈ ఐఎండిబికి సిమిలర్గా ఉండే ఒక డేటాబేస్ అనే దాన్ని నేనేం చేశానంటే ఈ కామన్ కాన్సెప్ట్స్ అనేది నేర్చుకోవడానికి నేనేంటంటే
ఒక డేటాబేస్ అనే దాన్ని క్రియేట్ చేశాను మీ అందరికీ అర్థం అవ్వడం కోసం. అదేంటిదంటే మూవీ మూవీ అనే ఒక నేమ్తో నేను ఏం చేశానంటే ఒక డేటాబేస్లో నేను ఏం చేశానంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను. దాంట్లో ఏమేమి కాలమ్స్ పెట్టానంటే ఐడి అని ఒక కాలము, నేమ్ అని మరొక కాలము, జానర్ అన్నమాట, అది ఏ జానర్లో ఉన్న మూవీ అనేది పెట్టుకున్నాను. అలానే ఆ సినిమా తీయడానికి ఎంత బడ్జెట్ పడింది, అలానే ఆ సినిమా మొత్తం కూడా ఎంత కలెక్ట్ చేసేసింది, అలానే ఆ సినిమాకి ఐఎండిబిలో రేటింగ్స్ అనేవి ఇస్తారనమాట. అది ఎంత ఇస్తారంటే 10కి రేటింగ్ ఇస్తారు. అంటే 10తో కనుక ఇన్స్టెడ్ ఆఫ్ 10 అనే రేటింగ్తో కనుక మనం చెక్ చేసామనుకో ఎంత రేటింగ్ అనేది ఇచ్చారు అనేది చూద్దాం అనేసి, అలానే ఆ సినిమా ఏ రోజున ఏ మంత్లో ఏ ఇయర్లో రిలీజ్ అయింది, ఆ రిలీజ్ డేట్ మొత్తం కూడా నేనేం చేశానంటే అవన్నీ తెలుసుకోవడానికి నేనేం చేశానంటే ఐఎండిబిలో ఎలా అయితే మనకు క్రియేట్ చేస్తారో దానికి సిమిలర్గా ఉండేటట్టు నేనేం చేశానంటే ఒక వెబ్సైట్ అనే దాన్ని క్రియేట్ చేసుకున్నాను. అలానే ఇంకొక దాన్ని కూడా క్రియేట్ చేశాను. ఎందుకంటే ఈ కామన్ కాన్సెప్ట్ అనేది అంతా అర్థం చేసుకోవాలంటే మనందరికీ కూడా ఏంటంటే ఒక డేటాబేస్ అనేది కావాలన్నమాట. ఆ డేటాబేస్ కోసం నేనేం చేశానంటే ఈ సెషన్ వరకు నేనేం చేశానంటే 3 థింగ్స్ అనేవి క్రియేట్ చేశాను. ఒకటి మూవీ అనే నేమ్తో, ఇంకోటి కాస్ట్ అనే నేమ్తో, ఇంకోటి యాక్టర్స్ అనే నేమ్తో నేనేం చేశానంటే 3 డేటాబేస్లు అనేవి 3 టేబుల్స్, ఒక డేటాబేస్లో 3 టేబుల్స్ అనేవి క్రియేట్ చేశాను అనమాట. దాంట్లో కాస్ట్ అనే టేబుల్ కనుక చూసామనుకో యాక్టర్ యొక్క ఐడి అంటే అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాను. అలానే రెండోది ఏం చేసుకున్నాను అంటే మూవీ ఐడి అని పెట్టుకున్నాను. అంటే ఆ సినిమాలో ఈ హీరో అనేవాడు ఎన్ని పొజిషన్లో యాక్ట్ చేశాడు, లీడ్ పొజిషన్లో యాక్ట్ చేశాడా, డ్యూయల్ రోల్ వేసాడా, ట్రిపుల్ రోల్ వేసాడా, ఏ పొజిషన్ వేసాడు అనేది చూశాను. అలానే ఇంకోటి ఏం చేశాను రోల్, ఆ సినిమాలో వాడు లీడర్ రోలా, లేకపోతే లీడ్ రోలా, లేకపోతే యాక్టరా, లేకపోతే హీరోయిన్ ఏం వేసాడు అనేది మొత్తం కూడా డీటెయిల్స్ అంతా కూడా ఉండడానికి ఏం చేశానంటే ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం ఉండడానికి నేనేం చేశానంటే కాస్ట్ అనే ఒక నేమ్తో నేనేం చేశానంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను. అలానే మరొకటి ఏం చేశానంటే యాక్టర్ అనే ఒక నేమ్తో మరొకటి ఏం చేశానంటే మరొక డేటాబేస్ అనేది కూడా క్రియేట్ చేశాను. ఏమని చేశానంటే దాంట్లో కాలమ్స్ యాక్టర్_ఐడి అనేసి, యాక్టర్ యొక్క నేమ్ అనేసి, అలానే యాక్టర్ యొక్క ఏజ్ అనేసి వీటన్నిటిని చూసుకోవడానికి నేనేం చేశానంటే ఈ ఒక్క సెషన్ నేర్చుకోవడానికి నేనేం చేశానంటే ఈ 3 టేబుల్స్ అనేవి క్రియేట్ చేశాను. వాటన్నిటిని కూడా మనం కూడా ఏం చేద్దామంటే ఒక్కసారి మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి వాటిల్లో ఏమేమి కాలమ్స్ ఇచ్చాము అవన్నీ కూడా ఒక్కసారి సమ్మరైజ్ చేసేసుకొని మరలా వచ్చి కాన్సెప్ట్లోకి వెళ్ళిపోద్దాం. ఓకేనా? ఓకే. మీ అందరి కోసం ఏం చేశానంటే కొంచెం ముందుగా ఉండాలి అనేసి నేను ఏం చేశాను అంటే మన డేటా మొత్తాన్ని కూడా ఏం చేశానంటే సేవ్ చేశాను అనమాట. కామన్ కాన్సెప్ట్స్ అనే కాన్సెప్ట్, ఈ కామన్ కాన్సెప్ట్ అనేవి దానికోసం ఏం చేశాను అంటే ఈ రోజు సెషన్ మనం ఏం చేస్తామంటే కామన్ కాన్సెప్ట్స్ అనే వాటిని ఎస్క్యూఎల్లో రెగ్యులర్గా వాడే కొన్ని కామన్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం. వాటి మీద వర్క్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే మనకి ఒక టేబుల్ అనేది కావాలి కదా, రిలేషనల్ డేటాబేస్. ఆ రిలేషనల్ డేటాబేస్ కోసం నేను ఏం చేశాను అంటే కొన్ని టేబుల్స్ అనేవి క్రియేట్ చేశాను. ఏంటిది అంటే మూవీ అనే నేమ్తో ఒక టేబుల్ క్రియేట్ చేశాను. దాంట్లో ఏమేమి పెట్టానంటే ఐడి అని పెట్టేసేసి, ఐడి అని ఒకటి పెట్టి నేమ్ అని పెట్టేసేసి ఆ మూవీ యొక్క నేమ్స్ ఏం పెట్టుకున్నా అంటే తెలుగు మూవీస్, హిందీ మూవీస్, అలానే హాలీవుడ్ మూవీస్, ఇలా బోల్డ్ నేమ్స్తో ఉన్న మూవీస్ లిస్ట్ అంతా కూడా నేను ఏం చేశాను అంటే నేమ్ అనే కాలంలో పెట్టాను. తర్వాత ఏం చేశానంటే మరొక కాలం క్రియేట్ చేసుకున్నాను జానర్ అనేసి. అంటే అది సైంటిఫిక్ మూవీయా, లేకపోతే యాక్షన్ మూవీయా, డ్రామానా, యానిమేషనా, మైథలాజికల్, హర్రర్ అనేసి ఇట్లా ఉంటాయి కదా, చాలా బోల్డ్ అనే జానర్స్ ఉంటాయి కదా. ఆ జానర్ అనే కాలం అని పెట్టేసేసి మనం తీసిన మూవీ ఏ జానర్లోకి సంబంధించిందని పెట్టేశాను. ఆ మూవీ తీయడానికి బడ్జెట్ అనేది పెట్టింది కదా, ఎన్ని కోట్లతో తీశారు అనేది తీసుకున్నాను. బడ్జెట్ కోర్స్ అని పెట్టేసేసి సిఆర్ అని పెట్టేసి ఎంత బడ్జెట్తో తీశారని చూశాను. అలానే ఇంకొక కాలం తీసేసుకొని కలెక్షన్ ఇన్ సిఆర్ అని పెట్టాను. కలెక్షన్ ఇన్ సిఆర్ అంటే ఆ సినిమా అనేది ఎంత డబ్బులు వసూలు చేసేసింది వరల్డ్ వైడ్గా అనేది రేటింగ్ అనేది పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ ఏం చేశానంటే మరొక కాలం పెట్టుకున్నాను రేటింగ్ అని పెట్టేసేసి 10కి ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇచ్చారనేది దాన్ని ఏం చేశానంటే నేను అక్కడ రాసుకోవడం అనేది జరిగింది. అలానే ఇంకో కాలం తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను అంటే రిలీజ్ డేట్ అని. అంటే ఆ సినిమా ఏ మంత్లో, ఏ ఇయర్లో, ఏ రోజున రిలీజ్ అయింది, ఆ డీటెయిల్స్ మొత్తం కూడా నేను ఏం చేశాను అంటే ఒక కాలం పెట్టేసేసుకొని ఆ కాలంలో స్టోర్ చేసుకోవడం అనేది చేశాను అనమాట. అలానే మరొకటి కూడా ఏం చేశాను అంటే ఈ సెషన్స్ మొత్తం అర్థం కావడానికి నేను ఏం చేశాను అంటే మరొక టేబుల్ కూడా క్రియేట్ చేసుకున్నాను. అదేంటంటే కాస్ట్ అనే ఒక నేమ్తో నేనేం చేశాను అంటే యాక్టర్ అనే నేమ్తో నేనేం చేశాను అంటే టేబుల్ అనేది కూడా క్రియేట్ చేసుకున్నాను. దాంట్లో ఏం చేసేసంటే రోల్ నెంబర్స్, యాక్టర్ ఐడి అంటే యాక్టర్ ఐడి అని ఒకటో నేమ్, రెండో నేమ్, మూడో నేమ్, అలా నేమ్స్ నంబరింగ్ అనేది ఇచ్చుకున్నాను.
దాంట్లో ఏం చేసేసానంటే యాక్టర్ యొక్క నేమ్స్ బోల్డ్ అంతమంది హాలీవుడ్, టాలీవుడ్ ఇలా హీరోస్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా నేనేం చేశాను, వాళ్ళందరి పేర్లన్నీ కూడా నేనేం చేశాను, నేమ్ అనే సెషన్ పెట్టి దాంట్లో రాసేసాను. అలానే వాళ్ళ ఏజెస్ అంతా అనేది తెలుసుకోవడానికి ఏజ్ అనే కాలం పెట్టేసి దాంట్లో వాళ్ళ ఏజ్ అనేది చేశాను అనమాట. అలానే ఇంకొక టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఏంటిదంటే క్యాస్ట్ అంటే ఏంటంటే ఆ సినిమాలో ఎవరెవరైతే యాక్ట్ చేసేసారో వాళ్ళందరి యొక్క రోల్స్ అన్ని కూడా నేనేం చేశాను, రోల్ అని ఒక కాలం పెట్టేసి ఆ సినిమాలో వాడు లీడ్ యాక్టర్గా చేశాడా, హీరోయిన్గా చేసిందా, ఎన్ని క్యారెక్టర్లో చేశారు, ఎన్ని 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 మూవీస్లో చేశారు లీడ్ యాక్టర్గా అనే డీటెయిల్స్ మొత్తం కూడా తెలుసుకోవడానికి ఏం చేశానంటే ఒక క్యాస్ట్ అనే టేబుల్తో నేనేం చేశానంటే క్రియేట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఇది ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న సెషన్. ఓకే, ఇంకా స్టార్టింగ్లోకి వెళ్తున్నాం. అంటే మనం ఏం చేసామంటే కామన్ కాన్సెప్ట్స్ అనేది తెలుసుకోవడానికి నేనేం చేశానంటే మనకి అందరికీ అర్థం అవడానికి ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను అనమాట. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దాం అనుకున్నాము, కామన్ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసుకుందాం అనుకున్నాను కదా. ఈ కామన్ కాన్సెప్ట్స్ అంటే ఏం చెప్పాను, మనం రెగ్యులర్గా ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ మనం యూజ్ చేస్తున్నామంటే డేటాబేస్ అనేది మనం యూజ్ చేస్తున్నామంటే డేటాబేస్లో రెగ్యులర్గా కొన్ని కామన్ థింగ్స్ అనేవి మనం ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. దానిలో ఈరోజు చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ ఇన్ క్వైరీ. అంటే ఒక ఎస్క్యూఎల్లో క్వైరింగ్ అనేది చేసేటప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని యూజ్ చేస్తామంట. ఆ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఎక్స్ప్రెషన్స్ ఇన్ క్వైరింగ్ అంటే మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో క్వైరీస్ అనేది క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ని క్రియేట్ చేసేసి అలా క్వైరీస్ అనేది మనం ఏం చేస్తామంటే పోస్ట్ చేయడం అనేది చేస్తూ ఉంటాం. ఎలా మనం ఒక ఎస్క్యూఎల్ క్వైరీలో ఎక్స్ప్రెషన్స్ని ఎలా ప్లేస్ చేస్తాము, ఎలా క్వైరింగ్ చేస్తాము అనే దాని గురించి ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో అందరికీ వచ్చేంత వరకు నేర్చుకున్నాం. ఎందుకంటే ఈ ఒక్క కాన్సెప్ట్ కనుక వస్తేనే మనం ఫర్దర్గా సెషన్స్ అన్నీ కూడా నేర్చుకోగలం అనమాట. ఈ రోజు ఎక్స్ప్రెషన్స్ అనేది కనుక మనకు వచ్చింది అంటేనే దాని మీనింగ్ ఏంటంటే టుమారో సెషన్లో మనం ఫంక్షన్స్ అనేది నేర్చుకోగలం. ఎక్స్ప్రెషన్స్ రాకపోతే మనం ఏం చేయగలమంటే రిమైనింగ్ ద థింగ్స్ ఏ చెప్పినా కానీ ఎవరికి రావు అనమాట. ఓకేనా, అందుకని ఈ కాన్సెప్ట్ అనేది ఎవ్వరు మిస్ కాబకండి, అందరూ కూడా కాన్సన్ట్రేటెడ్గా వినండి. దాంట్లో ఏం చేస్తున్నామంటే అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ ఇన్ క్వైరింగ్ అంటే ఒక క్వైరీ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఆ ఎక్స్ప్రెషన్స్ ఎలా యూజ్ చేస్తాము, ఎందుకు యూజ్ చేస్తాం అనే దాని గురించి తెలుసుకునే ముందర మనం ఏం చేద్దామంటే నా దగ్గర ఈ కాన్సెప్ట్ని తెలుసుకోవడానికి మనకి ఏం కావాలి అంటే ఒక యూస్ కేస్ అనేది తీసుకున్నాను అనమాట. అంటే మన దగ్గర ఏం చేశానంటే ఈ కాన్సెప్ట్ అంతా అర్థం చేసుకోవడానికి నేను ఏం చేశానంటే ఒక యూస్ కేస్ అనేది తీసుకున్నాను. ఆ యూస్ కేస్ని సాల్వ్ చేసుకోవడంతో మనం ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఈజీగా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా. దాంట్లో ఏంటంటే నా యూస్ కేస్ ఏంటంటే గెట్ మూవీస్. అంటే మూవీస్ అనే నేమ్తో మనకి ఏముందంటే ఒక టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లో దట్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ఎట్ లీస్ట్ 500 crores. అంటే ఇక్కడ మన దగ్గర ఏముంది, మన దగ్గర బోల్డ్ అన్ని మూవీస్ తీసాం కదా, ఆ మూవీస్లో ఏ మూవీస్ అయితే 500 crores కంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చినాయో 500 కంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చిన మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను చూడాలనుకున్నాను డేటాబేస్ని. మన దగ్గర ఒక డేటాబేస్ ఉంది కదా మూవీ అనే నేమ్తో, ఆ మూవీ అనే నేమ్తో ఉన్న డేటాబేస్లో బోల్డ్ అని మూవీస్ ఉన్నాయి కదా. ఇక్కడ మన దగ్గర కనుక చూస్తే మూవీ అనే నేమ్ మన దగ్గర ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్లో ఏమన్నా బోల్డ్ అన్ని మూవీస్ ఉన్నాయి అన్నమాట. ద మ్యాట్రిక్స్ అని, ఇన్సెప్షన్ అని, అలానే ఇట్లా బోల్డ్ అని మూవీస్ ఉన్నాయి కదా. ఆ మూవీస్కి ఏ మూవీస్కి అయితే రిలీజ్ చేసినప్పుడు వాటి యొక్క ప్రాఫిట్స్ 500 కానీ 500 కంటే ఎక్కువ ఏవైతే కలెక్ట్ చేసినాయో వాటన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకోవాలంట. అలా తెలుసుకోవాలంటే మనం ఎలా క్వైరింగ్ అనేది చేస్తాము అనేది మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ అనమాట. అంటే మన దగ్గర ఉన్న టేబుల్లో బోల్డ్ అండ్ మూవీస్ ఉన్నాయి కదా, ఆ మూవీస్లో ఏ మూవీ అయితే మోర్ దెన్ 500 crores కంటే ఎక్కువ కలెక్ట్ చేసిందో ఆ మూవీస్ యొక్క డీటెయిల్స్ అనేది తీసుకోవాలనుకున్నాను. ప్రాఫిట్ అనేది, ఆ ప్రాఫిట్ ఉన్నది తీసుకోవాలంటే ఎలా చేస్తామనేది చూద్దాం. ప్రాఫిట్ ఉన్నది ఉందో లేదో, ప్రాఫిట్ ఈజ్ గ్రేటర్ దెన్ 500 అనే కండిషన్ చేసామనుకో అప్పుడు ఏమైంది, మనకు కావాల్సిన డీటెయిల్స్ మొత్తం కూడా వస్తాయని తెలుసు కదా. ఇక్కడ కనుక మన టేబుల్లో కనుక చూసేసామనుకో ప్రాఫిట్ అనే నేమ్తో ఒక కాలం ఉందా లేదా అనేది చూసేసాను. ఇక్కడ మనకు చూస్తే ఏమైందంటే ప్రాఫిట్ అనే నేమ్తో ఏముందంటే ఏ కాలం కూడా లేదనమాట. ఏ కాలం లేదు కాబట్టి
అలాంటప్పుడు మనం ఎలా రాస్తాము క్వైరీ అనేది చూద్దాం. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఎస్క్యూఎల్లో మనం ఏం చేయాలంటే ఎస్క్యూఎల్లో మన దగ్గర ఇప్పుడు ప్రాఫిట్ అనేది చూడాలి కదా, మన దగ్గర టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లో మనం ఇందాక ఏం చేసాము, స్కోర్ ఈజ్ గ్రేటర్ దాన్ 50 అని చెప్పాను. అప్పుడు ఏమైంది, మన దగ్గర ఉన్న టేబుల్లో స్కోర్ అనే కాలం ఏదైతే ఉందో ఆ కాలం మీద ఏమైందంటే ఫిల్టరేషన్ అనేది జరిగి 50 రన్స్ ఎవరైతే అంతకంటే ఎక్కువ కొట్టారో వాళ్ళందరి డేటా మొత్తం కూడా వస్తుంది కదా వేరే కండిషన్ వాడినప్పుడు. మన దగ్గర అసలు స్కోర్ అనే కాలమే లేదు. అప్పుడు మన కండిషన్ సాటిస్ఫై అయ్యిద్దా ఎనీబడి? స్కోర్ అనే లేదు. అలాంటప్పుడు మనం ఏమన్నా ఆపరేషన్ అప్లై చేయొచ్చా? మన క్లాస్లో మహేష్ అనే అబ్బాయే లేడు. నేను రే మహేష్ అని 10 సార్లు పిలిచాను అనుకో, మహేష్ అని ఎవడు పలుకుతాడా? పలకడు కదా. అలానే మనం ఎప్పుడైనా సరే ఒక ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసేటప్పుడు మనం దానికి రిలేటెడ్గా ఉన్న కాలం నేమ్స్ కనుక లేకపోతే మనం ఏం చేయగలమంటే క్వైరీ అనేది రాయడం చాలా ఇంపాసిబుల్ అనమాట. అలాంటి ఇంపాసిబుల్ సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఒక క్వైరీ అనేది ఎస్క్యూఎల్లో రాయొచ్చు అనమాట. అలా రాయాలి అంటే ఇప్పుడు అర్థం చేసుకుందాం. మన దగ్గర ఉన్న టేబుల్లో చూస్తే ఏముంది, ప్రాఫిట్ అంటే ఏముంది మీ అందరికీ తెలుసు కదా, ప్రాఫిట్ అంటే లాభం అని తెలుసు కదా. లాభాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? మనం ఎంత కలెక్ట్ అయిందో కలెక్ట్ చేసిన దానిలో నుండి మన బడ్జెట్ని కనుక తీసేసామనుకో వచ్చింది మొత్తాన్ని ప్రాఫిట్ అంటామా లేదా? మీ అందరికి తెలుసు కదా, మనం సినిమా తీసాము, 2 కోట్లు పెట్టి తీసాను, నాకు 1000 కోట్లు డబ్బులు వచ్చేసినాయి అంటే నాకు ప్రాఫిట్ వచ్చిందా రాలేదంటే చెప్పాలి అంటే చిన్నప్పుడు మీకు మ్యాథ్స్లో చెప్పారు కదా, మనకు వచ్చిన డబ్బుల్లో నుండి మనం ఖర్చు పెట్టిన డబ్బులు కనుక తీసేసామంటే అప్పుడు లాభమేనా వచ్చేది? అంటే మనం ఏం చేయొచ్చు అంటే ప్రాఫిట్ అనేది మన క్వైరీ ఏంది, మన దగ్గర బోల్డ్ అన్ని మూవీస్ ఉన్నాయి, ఆ మూవీస్లో ప్రాఫిట్ అనేది 500 కానీ 500 కంటే ఎక్కువ crores డబ్బు ప్రాఫిట్ వచ్చిన మూవీ యొక్క డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి అనేది నా యూస్ కేస్ అనమాట. అలా చేయాలి అంటే ప్రాఫిట్ అనే కాలం లేదు. అలా లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక చిన్న లాజిక్ ద్వారా చేయొచ్చు అనమాట. ఏం చేయొచ్చు అంటే ఇక్కడ బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి కదా, ఆ కాలమ్స్లో నేను ఏం చేశాను అంటే కలెక్షన్ ఇన్ సిఆర్ అని ఒక కాలం తీసుకొని మైనస్ బడ్జెట్ సిఆర్ అని మరొక కాలంతో నేను ఏం చేశాను అంటే మైనస్ చేశాను అనమాట. అలా మైనస్ చేస్తే అప్పుడు నాకేమొచ్చిందంటే ఒక వాల్యూ వచ్చింది. దాన్ని ఏమంటారంటే ప్రాఫిట్ అని అనుకోవచ్చు కదా. అంటే ప్రాఫిట్ అంటే మనం ఏమనుకోవచ్చు, ప్రాఫిట్ ఈక్వల్ టు కలెక్షన్ ఇన్ సిఆర్ మైనస్ బడ్జెట్ ఇన్ సిఆర్ అని రాసాం అనుకో, అప్పుడు మనకు ప్రాఫిటే కదా వచ్చేది. అలా చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ ప్రాఫిట్ ఈక్వల్ టు తర్వాత ఒక స్టెప్ ఉంది చూడండి, మీకు బ్లూ మార్క్తో మార్క్ చేసేసి ఆ లైన్ మొత్తాన్ని ఏమంటారంటే ఎక్స్ప్రెషన్ అంటారన్నమాట. అంటే ఇలాంటి ప్రాఫిట్ అనేది మనం పొందాలి అంటే ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ క్వైరీ రాసేటప్పుడు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనకి లేని కాలం యొక్క వాల్యూస్ని కూడా మనం తెచ్చుకోవచ్చు అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే, అలా యూజ్ చేయాలంటే ఎలా చేస్తామో చూద్దాం. ఎక్స్ప్రెషన్స్ అనేది ఏం చేస్తామంటే మన దగ్గర మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి కదా, ఆ కాలమ్స్లో మనకు కావాల్సిన కాలం లేకపోతే ఏం చేస్తామంటే అక్కడ ఉన్న కాలమ్స్లో వేటినైనా సరే కంబైన్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన కాలంని తెచ్చుకోవచ్చు అనమాట. అలా తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే వాల్యూ తెచ్చుకోవడానికి ఎక్స్ప్రెషన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? మీ అందరికి అర్థమైందా? ఎస్క్యూఎల్లో మనం కామన్గా ఏం చేస్తామంటే మనం ఏదైతే వాల్యూ తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ వాల్యూకి రిలేటెడ్ కాలం లేకపోతే మనం ఏం చేస్తామంటే అక్కడ మన దగ్గర ఉన్న టేబుల్లో మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి కదా, మనకి వాల్యూ రావడానికి మ్యాథమెటికల్ సింపుల్ ఆపరేషన్స్ చేయడానికి ఏ కాలమ్స్ అయితే రిలేటెడ్గా ఉన్నాయో ఆ కాలమ్స్ మీద అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయడం ద్వారా మనం వాల్యూ తెచ్చుకోగలిగినప్పుడు అక్కడ ఉన్న కాలమ్స్ అన్నిటిని కంబైన్ చేసేసి ఒక ఎక్స్ప్రెషన్ రూపంలో తీసుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మన క్వైరీని సాల్వ్ చేసుకోవచ్చు అనమాట.
అలాంటి కండిషన్లో మనం ఏం చేస్తామంటే ఈ కామన్ కాన్సెప్ట్ని ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎక్స్ప్రెషన్ అనే ఒక కామన్ కాన్సెప్ట్ని ఎప్పుడు కూడా SQL క్వైరీలో రాస్తూ ఉంటాం అనమాట. అలా రాయాలి అంటే ఒక్కసారి చూద్దాం సింటాక్స్ ఎలా రాస్తామనేది. సెలెక్ట్ స్టార్ అంటే సెలెక్ట్ అంటే మన దగ్గర ఉన్న టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్లో నేను ఏవైతే చెప్తున్నానో ఆ వాల్యూని పిక్ చేసుకొని చెప్తున్నాను, సెలెక్ట్ చేయని చెప్తున్నాను. పక్కన స్టార్ అని పెట్టానంటే దాని మీనింగ్ ఏంది, మన దగ్గర టేబుల్లో బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి కదా, ఆ కాలమ్స్లో ఉన్న నేను చెప్పిన డేటాని సెలెక్ట్ చేయని చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఓకే అని చెప్పేసి తర్వాత ఏం పెట్టాను, ఫ్రమ్ అని పెట్టాను. అంటే ఏవి సెలెక్ట్ చేయాలంటే మూవీ అనే నేమ్తో ఉన్న టేబుల్లో ఉన్న డేటాని మాత్రమే సెలెక్ట్ చేయని చెప్పాను. తర్వాత ఏం చెప్పానంటే వేరని ఒక క్లాజ్ పెట్టేసేసి కండిషన్ కదా మనకు కావాల్సింది ఏంటి, 500 కోట్లు కానీ అంతకంటే ఎక్కువ వచ్చింది కావాలనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే 500 కోట్ల ప్రాఫిట్ అనేది రావడానికి ప్రాఫిట్ అనేది నా దగ్గర లేదనమాట కాలం. అందుకోసం నేను ఏం చేశానంటే ఒక ఎక్స్ప్రెషన్ వాడాను. ఏం వాడాను, కలెక్షన్ ఇన్ సిఆర్ మైనస్ బడ్జెట్ ఇన్ సిఆర్ అనే 2 కాలమ్స్ని కంబైన్ చేయడం ద్వారా ప్రాఫిట్ అనే ఒక వాల్యూని డెరైవ్ చేశాను. ఇలా రాయడం ద్వారా, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ రాయడం ద్వారా మన క్వైరీలో 500 కోట్ల కంటే ఎక్కువ లాభం వచ్చిన వాళ్ళందరికీ కూడా చూడొచ్చు అనమాట.